ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ज्वाइन किया पर्सन की कंप्लेंट प्रवीण रिपोर्ट कंपेयर ఈ కేస్ కి దయచేసి మీరు బిఆర్ తో ప్రవీణ్ గారు గురించి మీరు జాబ్ షాట్ లో ఉందా? నేను మీరు అవకాశ గురించి ఎందుకు చెప్తున్నారు? మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూప తిరుపతి రెడ్డి, పట్టణాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ అధ్యక్షుడు సూర్య దేవరాజు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత, పలు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వేములవాడ రాజన్న ఆలయంలో కోడెముక్కు చెల్లించి ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి వేడుక జరిపారు. अरे अन्न कष्टपड्डाడు అన్న కూలర్ పెట్టింది కింద నీకు ఏం కనిపిస్తుంది నా ఫోన్లో. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు మిత్రులు విజయ్ గారు కానీ, కుమార్ కానీ, మిత్రులు చందు గారు కానీ, శేఖర్ కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు గారు కానీ, అదేవిధంగా చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వామై వృద్ధుల నుంచి ఈ రోజు వృక్షోత్సవం మనిషికి 3 చెట్లు నాటుకొని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు
తర్వాత వేములవాడ దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి గారి సన్నిధిలో కోడి మొక్కులు చెల్లించుకొని వారి పేరు మీద ఒక ప్రత్యేక పూజలు చేసి ఇలా గుడి ముందు ఇలా కేక్ కడిగేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసి తదనంతరం ఇలా రక్తదాన కార్యక్రమం కూడా కార్యక్రమంలో చేసుకుంటున్నాం. ఈ శుభదినాన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సు పొంది ఇంకా ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా బంగారు తెలంగాణను పూర్తి స్థాయిలో కావడానికి కోసం ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ గారికి ఆ దీవెనలు ఉండాలని ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఒకసారి తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ గాంధీ, తెలంగాణ పితామహుడు పెద్దలు కేసీఆర్ గారు కానీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఇలా పేద వర్గాలకు, ముఖ్యంగా రైతు వర్గాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన పథకాలు ఉదాహరణకు ఒక 3-4 స్మరించుకుందాం, గుర్తించుకుందాం. భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ కుటుంబాలకు, రైతులకు పెట్టుబడి కార్యక్రమం తీసుకొచ్చిన మహనీయుడు రైతు బంధు పథకం అని చెప్తున్నాం. రైతు బీమా, ఇలా రైతు చనిపోతే 10 రోజులలో పెద్ద కర్మ కాకముందే ఆ ఇంటికి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా, ఎలాంటి సంబంధం లేకుండా ఇలా 5 లక్షల రూపాయలు ఇంటికి చేరుతున్నాయి. ఒకసారి అది గుర్తు చేసుకుందాం. ఇలా ఇంకా అనేక రకమైన ప్రభుత్వ పేద వర్గాలకు దక్కే పథకాలకు రూపకల్పన చేసిన మహనీయుల వ్యక్తి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఇలా చెప్పుకుంటే పోతే ఇలా మిడ్మానేరు ప్రాంతంలో 24 టీఎంసీలకు నింపుకున్న పోతే ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో 7 మీటర్ల నీళ్లు పైకి తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో బావిలకు ఊట చేరుకునే విధానంగా ఆనాడు నింపిన మహనీయుడు గణడే అని చెప్పుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు ఇంకా ఇలా 200 పింఛన్కెళ్ళి 2,000కెళ్ళి 3,000, 4,000 దాకా తీసుకొచ్చిన మహనీయుడు ఇలా పేద వర్గాలకు ఆశించి ఈ 6 సంవత్సరాల కాలంలోనే చుక్కలు కనబడుతున్నాయి పరిపాలన విధానంలో. పేద వర్గాలకు, అన్ని వర్గాలకు ఏ కర్తం చూస్తుందో 10 సంవత్సరాల ముందు చూడండి, ఈ ప్రభుత్వం తేరైనాక చూడండి. ప్రజల నుంచే ఈ కార్యక్రమాలు చూసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలోనే తొందరగానే తెలంగాణ రాష్ట్ర పక్షాన ప్రజలు మొగ్గు చూపుతూ రాబోయే కాలంలో వారి దీవెనలు పొందాలని మరొకసారి ఈ కార్యక్రమ భాగంలోనైన ప్రతి ఒక్కరి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వేడుక జరిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మొక్కలు నాటి మాజీ సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేకల రవి, నాయకులు బూర బాబు తదితరులున్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ పట్టుకోరా. వాళ్ళదే ఖర్చు రాత్రి వేములవాడ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్రహారం జోడాంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ఈరోజు తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జోడాంజనేయ స్వామికి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఈ జోడాంజనేయ స్వామి స్వామిని వేడుకోవడం జరిగింది. నాడు ఉద్యమ రథసారథి తెలంగాణను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించి మరియు ఆ సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశమే తెలంగాణ రాష్ట్ర వైపు చూసే విధంగా పరిపాలించి అనేక రంగాలలో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికీ సాగునీరు తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే ఇవాళ గ్రామాలు స్వచ్ఛంగా మంచిగా ఉన్నాయనంటే దానికి కేసీఆర్ గారు కారణం. అందుకే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వలలు కానీ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనమయ్యే విధంగా పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ ఆటోమేటిక్గా 1 ఇయర్లోనే ఈ అర్థం కావడం జరిగింది. రానున్న రోజుల్లో భవిష్యత్తు మన బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరొక్కసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేడు భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజాను దర్శించుకున్నారు. ముందుగా కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్ ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తుల తాకిడితో స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.